చూస్తూనే ఉండండి. మన బుట్టలో ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడటానికి నేను సిద్ధంగా ఉన్నా, మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఫస్ట్ బుట్ట అబ్బో, బుట్ట అయితే ఊగుతుంది. చేపలు మాత్రం ఉన్నాయి, ఏం చేపలు మాత్రం తెలియదు. సిద్ధంగా ఉండండి. దీంట్లో ఏమేమి కలుపుతా అనేది మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను. కానీ పర్వాలేదు, చేపలు అయితే పడ్డాయి. బుట్టలో ఏమేమి చేపలు పడ్డాయి అనేది చూద్దాం. సిద్ధంగా ఉండండి. బుట్ట అయితే లైట్ కదులుతుంది, పెద్దగా కదలట్లేదు, అందుకే కూర్చొని లేదా. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. కానీ ఈరోజు మాత్రం కృష్ణా నది చూడండి ఎలా ఉందో. ఏదో భయంకరంగా ఉంది. అంటే భయంకరంగా అంటే నల్లగా ముబ్బు బట్టి సుమారుగా సమయం 7 గంటలు అవుతున్నా సరే ముబ్బు బట్టి చూడండి అసలు ఎంత భయంకరంగా ఉందో. అసలు వర్షం పడదామా వద్దా అనుకుంటా. అసలు ఎలా ఉందో అమ్మో. అసలు ఇంత సేటు ఇట్లా ఉండటం వల్ల ఎక్కడా కూడా అసలు మబ్బు బట్టి అసలు చేప కూడా కెలకేయట్లేదు. సైలెంట్గా ఉంది కృష్ణానది. అసలు నేను బయలుదేరేటప్పుడు గాలి కూడా తోలట్లేదు. కానీ ఇప్పుడు నేను కృష్ణానదిలోకి వచ్చి పడవ నెట్టుకుంటూ ఇదిగో మన పడవ అయితే నెట్టుకుంటూ నేను వస్తుంటే గాలి కూడా తోలుతుంది. కానీ నేను మీతో మాట్లాడే లోపల మనం పడవ కృష్ణానదిలోకి వెళ్ళిపోయింది. అందుకే వెళ్ళిపోకుండా నేనైతే ఏం చేశానంటే ఇది ఇక్కడ ఆ చెట్టుకి కట్టేసి పడవని మీతో అయితే మాట్లాడుతున్నాను అనమాట. ఆ చెట్టుకి కట్టేసి తాడు పెట్టి కట్టేసి మీతో మాట్లాడుతున్నాను. అయితే చూద్దాం మనకి మన బుట్టల్లో, మన ఐరన్ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూద్దాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం. కొంచెం కృష్ణానదిలో కొంచెం నీళ్లు, పులిచింతల ప్రాజెక్టులో నీళ్లు కొంచెం తగ్గుతా పెరుగుతా, అంటే పైన నుంచి కనుక నీళ్లు కనుక వదులుతుంటే మాత్రం ఖచ్చితంగా గేట్లు కొంచెం ఎత్తుతాడు, కొంచెం తగ్గుతాయి అనమాట నీళ్ళు. మళ్ళీ పైన గేట్ వాటర్ రావగానే మళ్ళీ కొంచెం పెరుగుతూ ఉంటాయి. ఇట్లా పెరుగుతూ ఉండటంతో మాత్రం చేప చాలా అలికిడి మీద ఉండి మరి లోతులోకి వెళ్ళిపోయిందో తెలియదు, మరి అసలు వేరే ప్లేస్కి వెళ్ళిపోయిందో తెలియదు. చాలా సైలెంట్గా ఉంది. లేకపోతే ఉండి కూడా కెలకేయట్లేదు, అర్థం కావట్లేదు. కానీ చాలా సైలెంట్గా ఉంది. చూద్దాం. అందుకని నేను రోజు మార్చి రోజు వస్తున్నా చేపలకి. డైలీ బుట్టలో నీళ్ళు కొంచెం తగ్గినాయి కదా, పడతలేదులని. చూద్దాం. అయితే మన బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మనకు ఆ బుట్టల్లో ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూద్దాం. ఒక్కొక్క బుట్ట నిదానంగా చూడాలి. అసలు బుట్ట లేపి చేపలు కనుక పడ్డాయి అనుకోండి, బుట్ట లేపి ఆ చేపలు తీసుకునే లోపల అసలు మన పడవ కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే ఉదయాన్నే కదా, అయినా సరే గాలి తోలుతుంది అనమాట. గాలి తోలకుండా ఉంటే ఏం కాదు, గాలి తోలటం వల్ల చాలా జాగ్రత్తగా తీయాలి మనం కూడా. ఓకే, మనం అయితే వెళ్ళిపోదాం. ఇదిగో మన పడవ అయితే మీతో మాట్లాడుతుంటేనే పడవ లోపలికి వెళ్ళిపోతుందని చెప్పేసి ఇక్కడైతే కట్టాను. ఇక్కడైతే చెట్టుకైతే కట్టాను. తెద్దాం. ఆ చెట్టుకి కట్టేసింది ఊడదీసి మనమైతే బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. చూస్తూనే ఉండండి. మన బుట్టలో ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడటానికి నేను సిద్ధంగా ఉన్నా, మీరు కూడా సిద్ధంగా ఉండండి. ఓకే, వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, మనం అయితే వచ్చేసాం. మనమైతే లైట్గా కొంచెం బుట్ట కొంచెం క్లీన్ చేసుకొని, పడవని కొంచెం క్లీన్ చేసుకొని మనం అయితే వెళ్ళిపోదాం. పడవ మాత్రం గాలికి రౌండ్ పడుతుంది చుట్టూ. పడవ కొంచెం నీళ్ళుగా మట్టిగా ఉంటుంది కదా, క్లీన్ చేసుకుందాం. చూద్దాం. చేపలు అయితే ఒక బుట్టలో పడవచ్చు, ఒక బుట్టలో పడకపోవచ్చు. చివరి వరకు చూడండి. మనకి ఎన్ని చేపలు అయితే పడ్డాయో కృష్ణానదిలో ఇప్పుడు నేను తీసే బుట్టల్లో
ఆ చేపలన్నీ లాస్ట్లో మీకు ఎన్ని చేపలు పడ్డాయో మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను. ప్రతి వీడియోలో చూపిస్తున్నాను, చివరి వరకు చూడండి. కొంతమంది సగం సగం వీడియో చూసి నీకు ఎన్ని చేపలు పడ్డాయో మొత్తం లాస్ట్లో చూపించవచ్చు కదా అంటున్నారు. కానీ నేను ప్రతి వీడియోలో చివరి వరకు చూస్తే లాస్ట్లో నా వీడియోల్లో నా బుట్టల్లో ఎన్ని చేపలు పడ్డాయి, కృష్ణానదిలో ఏమేమి చేపలు పడ్డాయి, కొరమేన్లు, అలాగే బొచ్చెలు, అలాగే రాగండి చేపలు, మోసులు, గురక చేపలు, అన్ని రకాలు వాలిగలు, అన్ని రకాల జాతులు కృష్ణానదిలో ఉన్న అన్ని రకాల జాతులు మనకు ఐరన్ బుట్టల్లో పడుతున్నాయి. ప్రతి వీడియోలో నేను చివరి వరకు చూస్తే మీరు ఏమేమి చేపలు పడ్డాయి అనేది మీకు చూపిస్తూనే ఉన్నాను. చూస్తూనే ఉండండి, మిస్ అవ్వమాకండి. కొంచెం నీళ్ళు క్లీన్ చేసుకొని మనం అయితే బుట్టల దగ్గరికి అయితే తీసుకోదా. ఓకే, మనమైతే బుట్ట దగ్గరకు వచ్చేసాము. అసలు ఈ బుట్టలో ఏం చేపలు పడ్డాయో చూడాలి. సిద్ధంగా ఉండండి. కుర్రలు ఉండే, ఎక్కడ పడితే అక్కడ కుర్రలు ఉంటాయి. ఇక్కడ పెట్టా. అమ్మా, చూద్దాం ఈ బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయో చూద్దాం. ఫస్ట్ బుట్ట. అబ్బో, బుట్ట అయితే ఊగుతుంది. చేపలు మాత్రం ఉన్నాయి, ఏం చేపలు మాత్రం తెలీదు. సిద్ధంగా ఉండండి. ఫస్ట్ బుట్టే, చేపలు మాత్రం పడ్డాయి దీంట్లో. ఒకసారి ఫస్ట్ బుట్టలో ఏముండవు అసలు, కానీ ఫస్ట్ బుట్ట మాత్రం బోని కొట్టింది. పర్వాలేదు. ఇట్లా బుట్టకి ఎన్నో కానీ పడతా ఉంటే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే మనం అంత దూరం నుంచి వచ్చి పడవ నెట్టుకుని వచ్చి, మన పడవకి అసలుకే ఇంజిన్ కూడా లేదు కాబట్టి నెట్టుకుంటూ రావాలంటే కాళ్ళమే పడ్డాయి అంటే మామూలుగా ఉండదు. ఓకే, మనమైతే ఈ బుట్టని యథావిధిగా మరలా ఇక్కడే పెడదాం. ఇక్కడే పెట్టేస్తే మనకి బాగుంటుంది. ఎందుకంటే నీళ్ళు తగ్గుతున్నాయి కాబట్టి ఇది కొంచెం లోతులో ఉంది. అలాగని మరీ లోతులో ఏం లేదు, ఇది లోతులో మాత్రమే ఉంది. ఓకే, మనం ఏం చేద్దామంటే ఈ బుట్టలో కొంచెం మేత అయితే వేద్దాం. నేను ఈ మేత ఏం మేత వేస్తున్నా, మరి ఎలాంటి మేత వేస్తున్నా, దీంట్లో ఏమేమి కలుపుతా అనేది మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను. చూస్తూనే ఉండండి. బుట్ట దగ్గరికి అయితే వచ్చాను. మరి ఏంది బుట్ట ఎంత లోతులో ఉంది. అయిపోయింది. చేపలు ఎవరో తీశారు. బుట్ట నేను పెట్టినట్టుగా లేదు, బుట్ట అయితే. కానీ పర్వాలేదు, చేపలు అయితే పడ్డాయి బుట్టలో. ఏం చేపలు పడ్డాయి అనేది చూద్దాం. సిద్ధంగా ఉండండి. బుట్టలో కూడా పడ్డాయి చేపలు. కానీ కొద్దిగా సన్న సైజ్ ఎక్కువ ఉంది బుట్టలో. కానీ అక్కడ ఏదో ఒక బుట్ట మిస్ అయింది. ఒక బుట్ట అయితే కనిపించలేదు, దాన్ని ఎతకాలి.
బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ బుట్టలు ఏం చేపలు పడ్డాయో చూడడం, సిద్ధంగా ఉండండి. కానీ ఈ బుట్టలో కూడా చేపలు ఉన్నట్టుగా కనపడుతున్నాయి. చూద్దాం. ఈ బుట్టలో కూడా చేపలు అయితే ఉన్నాయి. ఇది చిన్న బుట్టే, కానీ సామాన్యంగా పడవు, కానీ పడ్డాయి. చూద్దాం. అక్కడైతే ఒక బుట్ట మిస్ అయింది. ఆ బుట్టని ఎతకాలి, ఎందుకంటే ఈ బుట్టలో ప్రతి బుట్టలో చేపలు ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా అందులో కూడా ఉంటాయి. అంటే నేను బాటిల్ కట్టాను అనమాట. బాటిల్ కట్టేసరికి ఏం జరిగిందంటే, ఇంకో బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదిగో ఇట్లా బాటిల్ కట్టాను. ఇట్లా బాటిల్ కట్టేసరికి ఈ బాటిల్లోకి నీళ్ళు పోయి అది మునిగిపోయింది. ఈ బాటిల్ కట్టాలే కానీ దానికి మూత ఉండాలంటుంది, అప్పుడే మనకి చేప ఇదిగా ఉంటుంది. చూద్దాం. ఈ బుట్ట అయితే లైట్గా కదులుతుంది, పెద్దగా కదలట్లేదు, అందుకే కూర్చొని లేదా. అది బుట్ట పరిస్థితి. ఓకే, ఈ బుట్టలో కూడా పడ్డాయి. ఒకరిని బుట్టకి చేప కసి పోగు చేసుకుంటా వెళ్ళిపోవటమే. ఆ బుట్టలో కసిని, ఈ బుట్టలో కసిని. బుట్ట అయితే ఊగుతుంది. బుట్టలో ఏం చేపలు పడ్డాయి చూడాలి. బుట్ట అయితే మాత్రం ఊగుతుంది. చేపలు అయితే పడ్డాయి, కాకపోతే లైట్గా ఊగుతుంది, పెద్దగా ఊగట్లేదు. సరే, మరి ఇక్కడే పెడతా. బాగానే ఉందిలే. బుట్ట దగ్గరికి అయితే వెళ్దాం. కప్పులోంచి పోయేసరికి సరిపోతుంది. చూద్దాం. ఇక్కడి నుంచి అయితే బుట్టలు మాత్రం పక్కనే దగ్గరగా ఉంటాయి, ఎందుకంటే చేపలు మొన్న ఒకసారి బాగా పడ్డాయి ఇక్కడ, అందుకని దగ్గర పెట్టాను. ఎందుకంటే ఎక్కువగా గడ్డి కంప ఉందన్నమాట, అందువల్ల బాగా దగ్గరగా పెట్టాను. చూద్దాం. మనం అయితే ఒక బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను. మరి ఈ బుట్టలో ఏం చేపలు పడ్డాయో చూడాలి. చేప అయితే లైట్గా కలకేసినట్టుగా ఉంది, మరి ఎక్కువగా లేదులే కానీ. లైట్గా ఉంటాయి. అబ్బో, అది కూడా అన్నీ బొడ్డ చేపలే. ఒక చేప ఉంది మనకి పనికొచ్చే చేప. చల్లితే చాలు, ఆ వాసనకి చుట్టుపక్కల ఉన్న చేపలన్నీ బుట్టలోకి వచ్చే అవకాశం అయితే ఉంది. బుట్ట అయితే ఊగుతుంది, లైట్గా పడాలి. ఈ ప్లేస్లో ప్రతి బుట్టకి చేపలు పడాలి, అలాంటి ప్లేస్ ఇది. చూద్దాం. మరి ఈ బుట్టలో ఏం చేపలు పడ్డాయో చూడటానికి సిద్ధంగా ఉండండి. కానీ తక్కువే పడ్డాయి, నేను ఎక్కువ పడ్డాయని ఎక్స్పెక్ట్ చేశా, కానీ తక్కువే పడ్డాయి. సరే, పర్వాలేదు. అయినా మనకు పడిన చేపలే పడని మనే కాదు కదా, దేవుడిచ్చినన్నే తీసుకుంటాం, కానీ ఈయన మనే కాదు. ఓకే,
చేపలు పడ్డాయి చూడాలి. బుట్ట అయితే పెద్దగా ఏం ఊగట్లేదు, ఇది లైట్గా ఊగుతుంది. బాగా చేప పడింది. ఇంకా ఆడంటే ఇందులో చేపలు, ఇట్లా పడ్డ చేపలన్నీ తినేసి ఉంటుంది అయితే ఇది. వాళ్ళకి చేప చిన్నదే, దాన్ని వదిలేద్దాం తర్వాత. బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ బుట్టలో ఏం చేపలు పడ్డాయి చూడాలి. బుట్ట ఇది లైట్గా ఊగుతుంది, ఇది కూడా ఏం ఊగట్లేదు. రెండు చేపలు, బాగా చేపలు. ఇంకొక బుట్ట దగ్గరికి అయితే వెళ్దాం. బుట్టలన్నీ పక్క పక్కనే ఉన్నాయి, ఆడికి దూరం పోని అవసరం లేదు. ఇక్కడైతే ఒక చేప అయితే బుట్టలో పడి తన్నుకొని బుట్ట పైనుంచి కనబడుతుంది. బుట్ట బెడ్జోన దూరి బుట్ట పైనుంచి ఉంది ఇది. సరే చూద్దాం, చేపలు అయితే ఉన్నాయి ఇందులో. ఏమేమి చేపలు పడ్డాయో చూడాలి, సిద్ధంగా ఉండండి. ఈ బుట్టలు పడ్డాయి మళ్ళీ. బుట్టకి తగులుతుంటే మనకి బాగుంటుంది. బుట్ట ఇవ్వాలా, పడవ నిండాలి. ఇవ్వాలా పడవ నిండి చేపలు పడాలంటే ఎన్ని చేపలు పడాలో. చేప అప్పుడు మన పడవ నిండాలంటే కితలాడాలి, ఫుల్గా ఉండాలి. పులిచింతల ప్రాజెక్టు నీళ్ళు ఫుల్గా ఉంటే అప్పుడు ఏం జరిగిద్ది అంటే చేప అసలు ఫుల్గా ఉంటుంది. అప్పుడు ఎక్కడెక్కడైతే గడ్డి ఉందో ఆ గడ్డి అంతా మునిగిపోయిద్ది. గడ్డిలో పెట్టుకోవచ్చు అప్పుడు మనం. అప్పుడు మనకి ఈజీగా కింటం పట్టుకోవచ్చు చేపలు. చూద్దాం, పక్కనే ఉంది ఇంకొక బుట్ట కూడా, పక్కనే పెట్టా. గడ్డి బాగా ఎక్కువగా ఉంది కాబట్టి గడ్డిలో పడితేనే పక్కనే పెట్టా. మరి చూడాలి. ఈ బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ బుట్ట కూడా ఒక చేప పైకి తన్నుకొని ఉంది. బుట్టలో చేపలు ఉండేలో చూడాలి. చేప పైకి వచ్చింది, పడేసేద్దాం దీన్ని. చూద్దాం, బుట్ట అయితే లైట్గా కదులుతుంది, పెద్దగా ఏం కదలట్లేదు. ఏదో ఒక చేప అయితే మాత్రం నోట్లోంచి పిల్లలు కక్కుతుంది. వందల పిల్లలు, వేల పిల్లలు ఉన్నాయి, కక్కుతుంది. అదే చేప కానీ
చేప మరి ఒకసారి గుడ్లు కక్కుతుంటుంది, ఒకసారి పిల్లలు కక్కుతుంటుంది. నాకు అసలు అర్థం కాదు. ఇది గుడ్లు పెట్టి మరి గుడ్లు నేలలో వదులుతుంటుంది, పిల్లలు మరి ఏం చేస్తుంటుందో తెలియదు. లేకపోతే ఇంకా నోట్లోనే గుడ్లు ఉంచుకొని నోట్లోనే అప్పుడప్పుడు పిల్లలు చేసిద్దా అర్థం కాదు ఈ గురక చేప. బొట్టలైతే ఏదో రెండో ఉన్నట్టున్నాయి. మూడు చేపలు పడ్డాయి ఇందులో. బుట్ట దగ్గరికి ఎత్తి వెళ్దాం. ఒక్క ఎత్తి పెట్టలు మాత్రం తెగరుతున్నాయి అసలు. ఫస్ట్లో స్టార్టింగ్లో తగిలినట్టు చేపలు తర్వాత బుట్టలు తగలలేదు. అంటే ఈ చేప ఇటు సైడ్ కొంచెం తక్కువగా ఉందా, అదేనంటావు తేడా. సరే ఏది ఏమైనా చూద్దాం. ఇంకో బుట్టల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఆ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడటానికి సిద్ధంగా ఉండండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు, ఐరన్ బుట్టల్లో చేపలు పడుతున్నప్పుడు ఆ బుట్టల్లో ఎలాంటి చేపలు అయితే పడ్డాయో మీకు చూపిస్తాను. చివరి వరకు చూడండి. మనకి ఏమేమి చేపలు పడ్డాయి, ఎలాంటి చేపలు పడ్డాయో చూద్దాం. వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. ఇంకో బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను. నీళ్ళు అయితే లైట్గా తగ్గిపోతున్నాయి. తగ్గుతున్నాయి అంటే మాత్రం చేప కొంచెం తక్కువగానే ఉంటుంది. చేపలు మనకి ఎక్కువగా పడాలంటే మాత్రం ఎక్కువగా కృష్ణానదిలో ఫుల్గా నీళ్ళు ఉండాలి. ఇక్కడ ఈ బుట్టలో ఎప్పుడు కిటకిటలాడిద్ది చేప, కానీ సైలెంట్గా ఉందంటే మాత్రం ఏదో 1-2 చేపలే పడ్డట్టున్నాయి. లైట్గా కెలకేస్తుంది. అవి కూడా చాలా చిన్న చేపలే. సైడ్ పెడదాం. సైడ్ అయితే పెట్టేద్దాం. అయిపోయింది పిండి కూడా, చిన్న మేత అయిపోయింది. పిండి అయితే అయిపోయింది. ఇంకా చూడాల్సిన బుట్టలు ఉన్నాయి. మరి ఆ బుట్టల్లో మనకి ఇలాంటి చేపలు అయితే పడ్డాయో చూద్దాం. బుట్టలు అయితే చేప కెలకేస్తుంది. మరి ఏం చేప పడ్డది చూద్దాం. బుట్టలు అయితే ఏదో చేప కెలకేస్తుంది. మరి కంప పట్టుకుంది. చేప కెలకేసిందిలే కానీ అన్నీ బొడ్డ చేపలే. అసలు మరీ దారుణం. ఫ్రెండ్స్ బుట్టలు అయితే మొత్తం అయిపోయాయి. మనకి ఏమేమి చేపలు పడ్డాయి, ఎలాంటి చేపలు పడ్డాయి చూపిస్తాను. కానీ కృష్ణానది మాత్రం చాలా చాలా సైలెంట్గా ఉంది. ఉదయం పొద్దున్నే మొదలుపెట్టినప్పుడు అయితే మబ్బు పట్టింది, కానీ ఇప్పుడు చూడండి అసలు ఎండ పేల కొడుతుంది. అసలు సూర్యుడు కనబడుతున్నాడు కదా, మొత్తం మబ్బు గిబ్బు పోయి మొత్తం ఎండ పేల కొట్టి పారనవుతుంది. చూద్దాం. కానీ చేపలు మాత్రం ఎక్కడ కూడా అంత సైలెంట్గా ఉంది. ఎందుకంటే నీళ్లు తగ్గిపోయినాయి. కృష్ణానదిలో కొంచెం గేట్లు ఎత్తినట్టున్నారు. పులిచింతల ప్రాజెక్టులో కొంచెం నీళ్ళైతే తగ్గటం వల్ల చేప అంతా అలికిడిగా ఉంది. చాలా చాలా పర్లేదు పడ్డాయి. మనకి దేవుడిచ్చినన్నే మనకి చేపలు. చూద్దాం. ఇగో చూడండి మనకి ఏం చేపలు పడ్డాయో చూపిస్తాను మీకు. చూశారు కదా, ఎక్కువగా అన్ని గురక చేపలు పడ్డాయి అన్నమాట. చూపిస్తాను. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.
అన్ని గురక చేపలే అన్నీ మొత్తం గురక చేపలు పడ్డాయి. ఎన్ని కేజీలు అయితే తెలియదు, మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. మొత్తం గురక చేపలే. ఒక్కొక్క చేప అర కేజీ, కేజీ, పావు కేజీ, అర కేజీ, కేజీ, పావు కేజీ ఉంటాయి ఒక్కొక్కటి. ఎందుకంటే వీడియోలో ఎంతలా పెద్ద చేప అయినా సరే చిన్నగానే కనపడిద్ది. అదనమాట మనకు పడిన చేపలు. ఇగో చూస్తున్నారు కదా, మనకు పడిన చేపలు. పులిచింతల ప్రాజెక్ట్ కృష్ణానదిలో మనం ఐరన్ బుట్టలు పెడుతున్నప్పుడు మనకు ఐరన్ బుట్టలో పడిన చేపలు ఇవే. చూద్దాం, మనం డైలీ వద్దాం. ఎందుకంటే చేప ఎక్కడ కెలకేయట్లేదు. నీళ్ళు కొంచెం తగ్గినప్పుడే మనకి ఇన్ని పడుతున్నాయి. అంటే చేపలు నీళ్ళు కనుక ఫుల్గా నింపి చేప బాగా ఎక్కువ వచ్చినప్పుడు మాత్రం పిచ్చిగా పట్టవచ్చు. అసలు మన పడవ కూడా అసలు నింపొచ్చు, అన్ని చేపలు పట్టగలం. ఓకే, చూస్తున్నవారండి, కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూడండి చేపలు ఇక్కడి నుంచి ఎలా కనపడుతున్నాయో. ఓకే, రైట్.